ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత కోనేరు చిన్నితో మంత్రి పొంగులేటి భేటీ అయ్యారు. కోనేరు చిన్నిని పార్టీలోకి ఆహ్వానించారు పొంగులేటి. సుదీర్ఘ భేటీ అనంతరం చర్చలు ఫలించాయి. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోనేరు చిన్ని కలవబోతున్నారు. రేపు కాంగ్రెస్లో చేరబోతున్నారు కోనేరు చిన్ని. టీడీపీ దివంగత నేత మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు వారసుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. గతంలో టీడీపీ బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా చేశారు చిన్ని. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు కోనేరు చిన్ని. తాజాగా మంత్రి పొంగులేటి వ్యూహంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడే కోనేరు చిన్ని. ఈ నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తోంది. సుదీర్ఘ భేటీ అనంతరం కోనేరు చిన్నితో చర్చలు ఫలించాయి. మంత్రి పొంగులేటి మంత్రాంగం ఫలించిందని చెప్పవచ్చు. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత కోనేరు చిన్ని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టుగా తెలిసింది. ఉదయ్ జాయిన్ అవుతున్నారు. ఉదయ్, బీఆర్ఎస్ నేత కోనేరు చిన్ని కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? ఎప్పుడు చేరబోతున్నారు? పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతలపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తుంది. ప్రధానంగా చేరికలపైనే టార్గెట్ గా అటు పూర్తిగా కాంగ్రెస్ ఒక కసరత్తును అయితే ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ కు సంబంధించి ఇప్పటికే అభ్యర్థిగా రామసహాయం రఘురామరెడ్డి నామినేషన్ దాఖలు చేసిన కొద్ది గంటల్లోనే అటు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలపై పూర్తి స్థాయిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టి సారిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు, కీలక నేతలు, కొంత పట్టున్న నేతలపైనే పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా బీఆర్ఎస్ కు చెందినటువంటి కోనేరు చిన్ని అలియాస్ సత్యనారాయణపై ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. నిన్న రాత్రి పొంగులేటి నివాసంలో కోనేరు చిన్నితో రహస్య భేటీ జరిగినట్లయితే మనకి చాలా స్పష్టంగా సమాచారం అయితే అందుతుంది. మరికొద్ది రోజుల్లోనే కోనేరు చిన్ని అటు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మనకి తాజా సమాచారం అయితే ఉంది. నిన్న దాదాపు గంటన్నర పాటు ఇరువురు నేతల మధ్య అయితే చర్చలు సాగాయి. ఖచ్చితంగా పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తాను అని ప్రధానంగా పొంగులేటి ఇచ్చినటువంటి హామీతో కోనేరు చిన్ని కూడా పూర్తిగా సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. రేపు సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు కోనేరు చిన్ని. ఎందుకంటే పూర్తిగా మాజీ మంత్రి దివంగత నేత టీడీపీ నేత కోనేరు నాగేశ్వరరావు తనయుడుగా రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సో ఆ తర్వాత గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆహ్వానం మేరకు ఆయన బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరిపోయారు. పూర్తిగా అక్కడ పార్టీ బలోపేతం కోసం విస్తృతంగా శ్రమించారు. అయితే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒకవైపు రెడ్డి సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడంతో ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఖమ్మ ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై పూర్తి స్థాయిలో పొంగులేటి మంత్రి దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి కీలక నేత కోనేరు చిన్ని పార్టీలో చేర్చడం ద్వారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పి ఇప్పటికే పొంగులేటి భావిస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి కోనేరు చిన్నికి ఒక అవినాభావ సంబంధం ఉంది. రేవంత్ రెడ్డి కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కనుక ఇరువురు నేతల మధ్య కూడా కొంత సంప్రదింపులు అవినాభావ సంబంధం ఉంది. రేపు రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత అటు పార్టీలో చేరే అంశంపై అధికారికంగా కోనేరు చిన్నితో ఒక ప్రకటన చేయబోతున్నారు. రామ్దాస్, రైట్. మొత్తం మీద అంటే కోనేరు చిన్ని కాంగ్రెస్ పార్టీలో చేరికతో ఎన్నికల వేళ, ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరొక ఎదురుదెబ్బ అనుకోవచ్చా? ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో గెలుపోవటం ప్రభావితం చేసే స్థాయిలో ఖమ్మ ఓటర్లు ఉంటారు. సో కోనేరు చిన్ని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి అయినప్పటికీ కొంత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు అటు కాంగ్రెస్ కు సహకరిస్తే పూర్తిగా గెలుపుటంలపై స్పష్టమైనటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఒకవైపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థి కనుక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీ ఓటర్స్ కావచ్చు, కీ క్యాండిడేట్స్, కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ లో చేరితే ఖచ్చితంగా కాంగ్రెస్ కు గెలుపు అవకాశాలు చాలా స్పష్టమైనటువంటి మెజారిటీని కూడా సాధించే అవకాశం ఉంది. అందులో కొత్తగూడెం నియోజకవర్గంలో చాలా పట్టున్నటువంటి నేతగా కోనేరు చిన్నికి ఒక మంచి గుర్తింపు ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో కోనేరు చిన్ని రాకతో కొత్తగూడెంలో కూడా పార్టీ మరింత బలోపేతం అవుతుందని అయితే తెలుస్తోంది. రామ్దాస్, ఎస్, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఉదయ్. ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ అని చెప్పాలి. కోనేరు చిన్ని బీఆర్ఎస్ నేత పొంగులేటితో భేటీ అయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించారు. సుదీర్ఘ భేటీ అనంతరం చర్చలు ఫలించినట్టుగా తెలుస్తోంది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు కోనేరు చిన్ని. కాంగ్రెస్ పార్టీలో రేపే చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ దివంగత నేత మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు తనయుడు కోనేరు చిన్ని ఆయన వారసుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. గతంలో
టీడీపీ బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఆహ్వానం మేరకు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు కోనేరు చిన్ని. తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.